ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరలు మళ్ళీ దీని పతనం మొదలైందని అనుకోవాలంటారా? అంటే డిసెంబర్ చివరికల్లా యథావిధిగా 1,00,000కు వచ్చేస్తుంది బంగారం. ఎందుకంటే రోజు రోజు చూస్తున్నాము క్రమంగా తగ్గుతుంది. ఓకే, ఎగిసిపడినటువంటి ఈ ధర 1,30,000 దాటిన ధర ఒకేసారి ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అంటే పతనం స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే మీరు చాలా వీడియోలు చెప్పారు, ధర తగ్గడం పెరగడం అనేది ఎవరు నిర్ణయించారని చెప్పేసి. అంటే కొంతమంది నిపుణులు చెప్పేది ఏంటంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మరి డిసెంబర్ చివరికల్లా 1,00,000 వరకు వచ్చేస్తుందా అంటే రీజన్స్ ఏంటి అంటే? ఈనాడు ఉన్న పరిస్థితులను బట్టి తగ్గడానికి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కానీ ఈనాడు ఉన్న పరిస్థితి రేపు ఉంటుందని కానీ, రేపున్న పరిస్థితి నెక్స్ట్ డే ఉంటుందని కానీ చెప్పలేము మనం. ఒక్క రోజు 24 అవర్స్ నుంచి ఒక 1 వీక్ లోపల పరిస్థితులన్నీ తారుమారు కావచ్చు, చెప్పలేము మనం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎందుకు అంచనాలు వేస్తున్నారంటే, నెంబర్ 1, పసిడి ధర తీసుకున్నా, మనం వెండి ధర తీసుకున్నా గత 15-20 రోజుల లోపల ఈ వంతులోనే వచ్చినటువంటి మార్పులు మనం గమనీయంగా గమనిస్తున్నాం. 1,50,000 దాకా టచ్ అయినటువంటి బంగారం ఇవాళ మనకు 1,20,000 పైన పక్కన నడుస్తుంది. 1,30,000 పైన పోయినట్టు బంగారం 1,20,000 అంటే ఒక 10,000 రూపాయలు సుమారుగా తేడా. ఒక వారం 10 రోజుల్లోనే 10,000 రూపాయల డిఫరెన్స్ కనబడుతుంది. అలాగే 1,80,000 దాకా పోయినటువంటి వెండి 1,50,000 దాకా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. 30,000 రూపాయలు దాదాపు డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకు ఇలా జరిగిందని ఒకసారి అంచనాలు వేసుకుంటూ వస్తే, ముఖ్యంగా డాలరు పటిష్టంగా తయారు కావడం, అమెరికన్ బ్యాంకులు వడ్డీ రేటుని తగ్గించకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉండడం. ఎందుకంటే అక్కడ వడ్డీ రేటు తగ్గి ఉన్నాయి. వడ్డీ రేటు పెంచితే ఆటోమేటిక్గా బంగారం అంతా వడ్డీ రేట్లు ఇప్పుడు అక్కడ పెరిగి ఉన్నాయి కాబట్టి బంగారం డబ్బులు అంటే బంగారం బదులుగా బ్యాంకుల్లో పెట్టుకోవడానికి చాలా మంది సిద్ధపడుతున్నారు. వడ్డీ ఎక్కువ ఉంటే బ్యాంకుల్లో పెడతారు వాళ్ళు, మనలాగా దాన్ని బయట పెట్టరు. ఎందుకంటే 2%, 3% ఎక్కువ వస్తే వాళ్ళకు చాలా సంతోషమైన విషయం అక్కడ. ఎందుకంటే అది ట్యాక్సెస్ ఎక్స్ట్రా పడవు దానికి. వాళ్ళు బయట ఉన్నా లోపల ఉన్నా ఒకటే, వాళ్ళకి డబ్బులు 2 రకాలు చూపించరు వాళ్ళు. అక్కడ 0% అసలు బ్లాక్ అమౌంట్ అనేది ఉండనే ఉండదు. 100% వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది. కాబట్టి వాడు బ్యాంకులో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా వాడు భయపడాల్సిన అవసరం ఉండదు. ఒక 2% ఎక్కువ లాభం వచ్చినా బ్యాంకులో పెట్టడానికి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎందుకంటే బ్యాంకులో డబ్బు అంటే 100% 100% గ్యారంటీగా ఉండేటువంటి సొమ్ము కాబట్టి. మూడోది ఏమవుతుందంటే, డాలర్ కూడా పతనం కాకుండా చాలా బలంగా ఉండటం వల్ల కూడా బంగారం రేటు తగ్గిపోవడానికి కారణమవుతుంది. ఇలాగా ఒకటొక్కటి మనం చెక్ చేసుకుంటూ వస్తే, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు చాలా పటిష్టంగా ఉన్నాయి. కాబట్టి దాని వైపు డబ్బులంతా కూడా స్టాక్ మార్కెట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బంగారానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకోవడం మొదలుపెట్టింది. ఇవాళ చూస్తున్న రికార్డు ప్రకారం చూస్తే త్రైమాసికం గత 3 నెలల్లో భారతదేశం లోపల 25% సుమారుగా గత 3 నెలలతో పోలిస్తే ఈ 3 నెలల్లో 25% అమ్మకాలు పెరిగాయి. అంటే గత సంవత్సరంతో పోలిస్తే కాదు, ఈ సంవత్సరం పడిపోయిన రేట్ల నుంచి ఇంకో 25% ఇప్పుడు పైకి వచ్చింది. అంటే 25% మంది షిఫ్ట్ అయినట్టు లెక్క. అంటే బంగారం కొనే వాళ్ళలోంచి 25% మనకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకెళ్తున్నారు. ఇలా ఒక్కొక్క రంగానికి కొంతమంది విడిపోవడం వల్ల బంగారం మీద పెట్టే పెట్టుబడులు తగ్గిపోవడం కారణమై, ఇందువల్ల బంగారం మీద తక్కువ ఎప్పుడైతే పెట్టుబడులు పెడుతున్నారో అప్పుడు కొనేవాళ్ళు తగ్గడం వల్ల, డిమాండ్ లేకపోవడం వల్ల సప్లై కూడా ఆటోమేటిక్గా వచ్చినప్పటికీ దాన్ని కొనేవాళ్ళు చాలా తక్కువైపోతున్నారు, రేటు పడిపోతున్నాయి. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని బట్టి అంచనా వేస్తే డిసెంబర్ నాటికి 1,00,000 రూపాయల లోపలికి చేరినా లేదా 1,00,000 రూపాయల వరకు చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని నిపుణుల యొక్క అభిప్రాయం. అలాగే వెండి రేటు కూడా డ్రాస్టికల్గా అదే రేషియో లోపల తగ్గేటట్టు పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. కానీ ఇందులో ఏదైనా భిన్నంగా ప్రయాణం చేస్తే స్టాక్ మార్కెట్లో గబుక్కున కూలిపోయినా బంగారు రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి. డాలర్ రేటు బాగా పడిపోయినా బంగారు రేటు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకు బ్యాంకు రేట్లు ఒకవేళ తగ్గిపోయినా, వడ్డీ రేట్లు తగ్గిపోయినా, అమెరికాలో బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గినా ఇది పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాగా రియల్ ఎస్టేట్ ఒకవేళ మళ్ళీ పడిపోతే కూడా బంగారు రేట్లు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ కారణం చేత ప్రపంచంలో ఏ మూలన యుద్ధాలు బయలుదేరినా ఆటోమేటిక్గా బంగారు రేటు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది జరుగుతుందో మన చేతిలో లేదు. ఈ రోజు ఉన్న రేటు ప్రకారంగా, ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారంగా అంచనాలు వేసి నిపుణులు చెప్తున్న మాట ఏమిటంటే, డిసెంబర్ చివరి నాటికి ఖచ్చితంగా ఇది 1,00,000 రూపాయలకు దిగువగా లేదా 1,00,000 రూపాయలు దరిదాపుగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
రేటు పడిపోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి కొనేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వెంటనే పర్చేజ్ చేయకుండా కొంచెం వేచి చూసే ధోరణి లోపల ఇప్పుడు తగ్గితే 1000-2000 తగ్గుతుంది, పెరిగితే ఒక 500-700 తేడా వస్తుంది. కాన్స్టెంట్గా ఉంటుందా, ఒక 10-15 రోజుల పాటు ఇదే రకంగా పెరుగుతుందా, 10-15 రోజుల పాటు ఇలాగే తగ్గుతుందా, వెయిట్ చేసి. అలా కాకుండా ఒక రోజు 2 రోజుల లోపల డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు. 10 to 15 days 1 month మొత్తం పరీక్ష చేయండి. 1 month లోపల పెరిగేదాన్ని బట్టి తగ్గేదాన్ని బట్టి 1 monthలో 5000 తేడా వస్తుంది కదా సార్ అంటే 5000లో కొంపలు మునిగేది ఏమీ లేదు అక్కడ. 5 into 10 తులాలు మనం పర్చేజ్ చేస్తే 5-10లో 50,000 డిఫరెన్స్ వస్తుంది. కానీ ఢామన పడిపోతే మనకు నష్టం కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి వెయిట్ అండ్ సీ, ఇంకా కొంతకాలం వెయిట్ చేసి కాన్స్టెంట్గా పెరగడం కానీ కాన్స్టెంట్గా తగ్గడం కానీ ఉన్నప్పుడు మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా పెరుగుతుంది తగ్గుతుంది ఆలోచన రావడానికి అవకాశం ఉంది తప్ప వారం 10 రోజులు 15 రోజులు తేడాన్ని బట్టి ఎప్పుడు కూడా బంగారం పర్చేజ్ చేయకూడదు. మళ్ళీ మనం చెప్పే మాట ఒకటే, అప్పులు చేసి బంగారం కొనకండి, అప్పు చేసి పప్పు కూడా తినకండి. ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉంటే డబ్బు మాత్రం బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి. ఆ చేస్తే దాన్ని మీకు ఎప్పటికైనా మీకు ఎసెట్గా ఉంటుంది. అతి క్విక్గా అతి వేగంగా డబ్బు రూపంలోకి మార్చుకోగలిగే ప్రపంచంలో ఒకే ఒక పదార్థం బంగారం. మన అవసరాలు, ప్రాణం మీదకి వచ్చిన అవసరాలు, మనం బతికించగలిగే అవకాశాలు, మన జీవితాన్ని కోరుకుంటట్టు చేసే అవకాశాలు ఎప్పుడైనా వస్తే, పరిస్థితులు ఏర్పడితే బంగారం మనల్ని పూర్తిగా ఆదుకుంటుంది. కాబట్టి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రం బంగారం కొనండి, అప్పు చేసి మాత్రం కొనకండి. ఈ పరిస్థితుల్లో అసలు కొనకండి అని మనం అడ్వైజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.